అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ది సెకండ్ వీడియో. మనం ఫస్ట్ వీడియో ద్వారా 31, 32 మరియు 33 శ్లోకాలకి ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకున్నాము. మనం ఈ యజ్ఞములు చేయటం వలన మనకి వచ్చే లాభం ఏమిటి, చేయకపోతే ఏమవుతుంది, ఇవన్నీ కూడా మనకి పరమాత్మ వివరిస్తున్నారు. అయితే యజ్ఞ విధులు వారి పాపాలన్నిటినీ కూడా జ్ఞానములో దగ్ధము చేయగలుగుతున్నారు. ఆ తత్వాన్ని ఎరిగిన వారవుతున్నారు. అట్లాగే ఎవరైతే ఏ ఒక్క యజ్ఞ మార్గాన్ని అనుసరించారో వారు ఈ లోకంలో ఉన్న దాన్ని కూడా పూర్తిగా అనుభవించలేరు, దుఃఖానికి లోనవుతున్నారు అని ఇలా చెప్పుకొస్తున్నారు. అయితే మరి రెండిట్లో ఏది కరెక్ట్, ఏది మరి యజ్ఞ క్రతువులా లేకపోతే జ్ఞానమా? అన్నిటికీ ఒకటేనా? ఆ దాని ఆ ఆ రిజల్ట్, ఫలితం ఏదైతే ఉందో అన్నింటికి ఒకటేనా అంటే లేదు. ఆ జ్ఞానము అన్నింటికన్నా సర్వోత్కృష్టమైనది. అన్ని మనసు, ఇంద్రియాలు అన్నీ కూడా ఎప్పుడైతే ఆ జ్ఞానంలో ఆహుతి చేస్తామో అదే అన్నింటికంటే ద హయ్యెస్ట్ స్టేట్ వన్ కెన్ అచీవ్ అని మనకి చెప్తూ, మరి ఆ జ్ఞానం ఎలా మనం ప్రాప్తింపజేసుకోగలము అని చెప్తున్నారు. అయితే మనం 32వ శ్లోకాలో బ్రహ్మణో ముఖే అన్న మాట దగ్గర మనకు మూలాధార చక్ర గురించి, అక్కడ ఉన్న ఆ తత్వం ఏమిటి, ఆ సుషుమ్న మార్గం ఏమిటి, బ్రహ్మణో ముఖే అంటే ఆ ఆ ద్వారం ఏమిటి, ద ఓపెనింగ్ ఆఫ్ సుషుమ్న మూలాధార దగ్గర ఓపెన్ అవుతుంది అని చెప్పి నేను ఒక పిక్చర్ చూపిస్తానని ఆ చూపించలేదు. సో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఇది గుదస్థానం అంటారు. అంటే మన ఏనస్ మల విసర్జన ద్వారానికి ఆ దగ్గరలో ఉంటుంది. అంటే పెరీనియం అంటాం, సీటు ప్రదేశం అన్నమాట, అక్కడ ఉండేది. అయితే దీని షేప్ ఈ ఈ పైన ఉంది కదా, ఈ పద్మం, దీని దగ్గర తీసుకురావటానికి చూస్తున్నాను. ఈ పద్మం ఏదైతే ఉందో, 1 సెకండ్, ఇది ఇది 4 రేకుల పద్మం. ఇదే మనం చతుర్ముఖ బ్రహ్మ, 4 ముఖాలు ఉన్నాయి, ఇది సృజనాత్మక శక్తికి మనకి ప్రతీక అని చెప్పుకున్నది ఇది. అయితే దీనిలో ఈ లోపల ఉన్న చతురాకారం అంటే స్క్వేర్ 4 సైడ్స్ ఉన్నాయి. అందులో మధ్యలో ఈ భాగం అన్నమాట, ఈ కిందకి పాయింట్ చేసే త్రికోణాకారం, ఈ ట్రయాంగిల్ కి పాయింట్ కిందకి భూమిలోకి ఉంటుంది. అది ఇక్కడ ఉంటుందన్నమాట. కొన్ని గ్రంథాల్లో అయితే ఈ త్రికోణాకారం మధ్యలోనే చుట్టలు చుట్టుకుని ఉంటుంది కుండలిని శక్తి అంటారు. కొన్నింట్లోనేమో మూలాధారాకి కొద్దిగా అవతల ఉంటుంది కుండలిని శక్తి చుట్టలు చుట్టుకొని అంటారు. ఏదేమైనప్పటికీ కూడా సుషుమ్న మార్గం అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి పైన మనకి మెడుల్లా దగ్గర వరకు, అంటే ఈ పాయింట్ ఇక్కడ ఏదైతే చూపించారో ఇక్కడ వరకు అది విస్తరిస్తుంది. దిస్ ఇస్ ద బ్రెయిన్ సెంటర్ అన్నమాట, బ్యాక్ ఆఫ్ మన వెనక భాగం. అది చూపించారు ఇక్కడ. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే పెల్విక్ ఈ సెంటర్ అన్నమాట. ఇది కాక్సిక్స్ అంటారు. కింద మన కింద వెనకాల టచ్ చేస్తే మనకి కొద్దిగా గుచ్చుకున్నట్టు పాయింటెడ్ గా అనిపిస్తుంది. దానికి కొంచెం ముందుకు ఉండేది గుదస్థానం ఇది అన్నమాట. ఇది మూలాధారకి దాని స్థానం. అయితే అది భూతత్వము. అక్కడ ఎప్పుడైతే మనకి ఎనర్జీ సరిగ్గా ఉండవో, అది అంతా కూడా ఎక్కువ దేహాత్మ భావనతో ఉండటం కానీ, ఇన్సెక్యూర్డ్గా ఉండటం, ఎప్పుడు కూడా ఏదో ఒక అభద్రతా భావం కానీ, భయం కానీ, ఏది చేద్దామన్న భయం, ఇలాంటివి ఎక్కువ మూలాధార ఆ తత్వం అక్కడ నుండి ఎనర్జీ ఫ్లో అవ్వకపోతే అట్లా వచ్చేదన్నమాట. సో అయితే మనం నెక్స్ట్ 3 శ్లోకాలు మనం సాయి మేడంతో పాటించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓవర్ టు యు సాయి మేడం. 4వ అధ్యాయము 34వ శ్లోకము. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రేక్ష్యేన
परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानम् జ్ఞానినస్తత్వదర్శినః. 4వ అధ్యాయము 35వ శ్లోకము. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ येन भूतान्यशेषेण ద్రక్ష్యస్యాత్మన్యథో మయీ. 4వ అధ్యాయము 36వ శ్లోకము. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. థ్యాంక్ యూ మేడం. ఈ 34వ శ్లోకం చెప్పాను కదా, 33వ శ్లోకం విన్న తర్వాత అమ్మ జ్ఞానయోగం అన్నింటికంటే గొప్పదా, ఈ బాహ్యంగా చేసేవన్నీ కూడా వాటికి అంతఃకరణ శుద్ధి జరుగుతుంది, ఏదో చేంజెస్ జరుగుతాయి, కానీ అల్టిమేట్ జ్ఞానయోగం అయితే జ్ఞానం ఎలా సంపాదించుకోవాలి అంటే ఫాస్ట్గా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఇది చాలా పాపులర్ శ్లోకం, ఇది కూడా చాలా మంది నోట్ల నుండి వింటాం మనం. ఏంటి దీన్ని మీనింగ్ ఏంటి అంటే, ఇది తెలుసుకో అర్జున, అండర్స్టాండ్ దిస్. ఏం తెలుసుకోమంటున్నారు పరమాత్మ అంటే, ఒక గురువు దగ్గరకు వెళ్ళి సంపూర్ణ శరణాగతి నుండి ప్రణిపాతేనా అంటే, ఇక్కడ ఫిజికల్ గా మీనింగ్ అయితే సాష్టాంగ నమస్కారం చేసి ఆయన కాళ్ళ మీద పడు అని చెప్తున్నారు. పరిప్రశ్న ద్వారా గురువుని సేవించడం ద్వారా, ప్రణిపాతేనా అంటే సంపూర్ణ శరణాగతి, పరిప్రశ్న ద్వారా గురువుని సేవించడం ద్వారా జ్ఞానాన్ని నువ్వు తెలుసుకో, తత్వాన్ని. ఆ గురువు కూడా ఎలా ఉండాలంటే ఆయన క్వాలిటీ కూడా చెప్తున్నారు ఇక్కడ. ఆ తత్వదర్శనం, తత్వాన్ని దర్శించిన జ్ఞానులు నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అది అటువంటి గురువు దగ్గరికి వెళ్ళి ఈ 3 ఎప్పుడైతే చేస్తావో నీకు తొందరగా జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్తున్నారు. దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. మనం చేసే ప్రార్థనలు కానీ, ధ్యాన సాధన, క్రియాయోగం, అవి భగవంతుణ్ణి చేరుకున్నప్పుడు అంటే ఆయనే ఒక గురువుని పంపిస్తారు. అంటే మన ప్రార్థనలో అంత తీవ్రత, ఆర్ద్రత, ఆర్తి అంత మనస్ఫూర్తిగా చేస్తున్నాను నేను చేసే సాధనలు అన్నప్పుడు మనకి ఎదురుగా భగవంతుడు ఆ టైంకి మనకి ఏ గురువు కావాలో, మనకంతా కూడా సాధన బాగా నడుస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఆ గురువుని పంపిస్తారు. ఆ గురువు అనే మాధ్యమం ద్వారా తన భక్తుణ్ణి తన వైపుకి లాక్కుంటాడు. ఆయన చేసే లీలలు ఇవన్నీ కూడా, మనం ఎదురుగా ఒక గురువు వచ్చారంటే ఆయన అంతటికి ఆయన రాలేదు. పరమాత్మ ఆయన్ని ఒక మాధ్యమంగా చేసుకుని మనల్ని ఆయన వైపు లాక్కుంటానికి ఈ గురువుని పంపించారు. ఆ గురువు చెప్పే ప్రతి మాట కూడా పరమాత్మ వాక్కే, అదంతా కూడా. ఆ గురువుని మాధ్యమంగా వాడుకొని ఆ వెనక ఉన్న వాయిస్ అంతా కూడా అంతే, వాయిస్ ఓవర్ ఇస్తున్నారనమాట. ఆయన నోట్లో నుండి వచ్చే ఒక్కొక్క మాట పరమాత్మ వాక్కులాగా ఉంటుంది. అందుకనే గురువు మనకి సనాతనంగా ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా గురువుకి అంత ఎంతో ప్రాముఖ్యత ఉండేది. అంత మనం పూజిస్తాం గురువుని దైవంతో సమానంగా. ఆయన నోటి, ఎందుకంటే ఆయన పరమాత్మ స్వరూపం కాబట్టి. అయితే ఈ శ్లోకం ద్వారా ఒక శిష్యుడు లేదా సాధకుడు గురువుకి ఎట్లా దగ్గర అవ్వాలో, ఆ దగ్గరయ్యి తద్వారా తనలో జ్ఞానం ఎలా ప్రాప్తింపజేసుకోవాలో చెప్తున్నారనమాట. ఫస్ట్ పాయింట్ ప్రణిపాతం. ఏంటి ప్రణిపాతం అంటే పూర్తిగా కిందకి పడిపోవటం. అంటే ఇంకా ఆ గురువు గారు కనిపించగానే వెంటనే సాష్టాంగ నమస్కారం చేసేసి ఇంకా లేకపోతే జ్ఞానం వచ్చేస్తుందా అంటే అది కాదు. దీని గూఢార్థం ఏంటంటే సంపూర్ణ శరణాగతి.
ఆయన్ని చెప్పే ప్రతి మాట పట్టుకొని ఏమి జడ్జిమెంట్స్ లేవు. ఇప్పుడున్న సొసైటీకి అప్పుడు మన ఏన్షియంట్ టైమ్స్ పురాతన కాలానికి తేడా అదే. మనం ఏ మాట అయినా సరే మనం ఈ లాజిక్ మైండ్తో ఎన్నో ఈ క్వశ్చన్ చేసి ఇది కరెక్టేనా, ఆయన ఎందుకు అట్లా చెప్పాలి, మళ్ళీ క్రాస్ చెక్ చేయటం, ఇవన్నీ మనకి అతి తెలివితేటలు ఎక్కువైపోయినాయి, తెలివితేటల కంటే కూడా. గురువు కూడా ఎటువంటి గురువు అంటే ఆయన తత్వదర్శి అయినటువంటి వాడు, అంటే అంతా బ్రహ్మమే అని ఆయన స్వయంగా ఆ స్ఫురణ ఆయనకి కలిగించుకున్న వారు. నిత్యం తన శరీరం అనే ఆలయంలో తన మనస్సులో భగవంతుని ధ్యాసలోనే ఉండేవారు, ఆయన ధ్యాసలోనే ఉండేవారు. ఒక రామకృష్ణ పరమహంసలాగా, ఒక భగవాన్ శ్రీ రమణ మహర్షి లాగా ఇట్లా ఎందరో గురువులు వస్తున్నారు వెళ్తున్నారు, మన మధ్యలోనే ఉన్నారు. అటువంటి గురువుని ఇంకా అటువంటి గురువుకి శరణాగతి పొందినప్పుడు అంటే ఎటువంటి జడ్జిమెంట్స్ లేవు, ఆయన నోటి నుండి వచ్చే మాట పరమాత్మ వాక్కులాగా ఇంకా ఫాలో అవటమే. ఆ గురువు తన అనంత బ్రహ్మజ్ఞానాన్ని ఆ శిష్యుడికి ధారపోస్తాడు ఎప్పుడు, వెన్ హీస్ కంప్లీట్లీ సరెండర్ అయినప్పుడు. ఆ అది ఇంపార్టెంట్ అక్కడ, అంకిత భావం. అప్పుడు ఆయన జ్ఞానాన్ని ధారపోస్తారు. అది కూడా మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తాడు, ఈ శిష్యుడు ఎలిజిబుల్ అయినా కాదా అని. అది ఊరికే మళ్ళీ ధారపోయిరా వాళ్ళ శక్తిని. ఆమ్, అర్హత లేని వాళ్ళకి ధారపోయిరా, గురువుకి అంతా తెలుసు వాళ్ళని ఎలా సానబెట్టాలి, ఎటువంటి సాధన వాళ్ళతో చేయించాలి. అందుకే రామకృష్ణ పరమహంసులు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఒకటే ఫాలో అవ్వమని చెప్పేవారు కాదు. ఒక్కొక్కరికి కర్మయోగం, ఒకళ్ళకి జ్ఞానయోగం, ఒకళ్ళు ధ్యానం చేసుకునేమనేవారు. అట్లాగా కొంతమందికి అక్కడ ఏం పనులు చేయాలో అప్పగించేవారు. ఒక్కొక్కళ్ళని వాళ్ళ దాన్ని బట్టి దేనికి అర్హత ఉందో దానికి చేయమనేవారు. అట్లాగే ఒక గురువుకి తెలుస్తుంది ఎప్పుడు ఆ సాధకుడు, ఆ భక్తుడు, తన శిష్యుడు ఎప్పుడైతే రెడీగా ఉన్నాడో అప్పుడే ఆ జ్ఞాన ప్రాప్తి అది బోధిస్తారు. అంత డీప్ డివోషన్ ఉన్నప్పుడే గురువు జ్ఞానబోధ చెయ్యగలరు, ఊరికే రాదు అది. ఎవరు పడితే వారికి చెయ్యరన్నమాట. ఇంకా నెక్స్ట్ ప్రణిపాతేన, కంప్లీట్ సరెండరెన్స్ అయిపోయిన తర్వాత పరిప్రశ్న. అంటే గురువుకి జ్ఞానం ఉందా లేదా అని ఆయన క్రాస్ చెక్ చేసి ఆయన్ని పరీక్షించటం చేసే ప్రశ్నలు కాదు, ఆయన నుండి నేను నేర్చుకోవాలి అని వినయ విధేయతలతో అడిగే ప్రశ్నలు పరిప్రశ్నలు. నేను గురువు గారి నుండి తెలుసుకోవాలి, ఆ జిజ్ఞాసతో వేసే ప్రశ్నలు పరిప్రశ్న అవుతుందన్నమాట. ఆ విధంగా తనలో ఈ ప్రశ్నలు అడగగా సాధన చేసే కొద్దీ ఫస్ట్ లో చాలా ప్రశ్నలు వస్తాయి. ఇవి ఆ బా గురువు గారి దగ్గర నుండి మనం నివృత్తి చేసుకోవచ్చు. అలా మన సాధనలో కూడా ఎన్నో ప్రశ్నలు మనకి ఆన్సర్స్ దొరుకుతాయి. ఇందాక చెప్పారు కదా, మూలాధార చక్ర దగ్గర అక్కడే ధ్యానించినప్పుడు దాని యొక్క తత్వం మనకే అక్కడ ప్రశ్నలు వేసుకున్నప్పుడు మనకి అవగతం అవుతుందని. అట్లా సేమ్ థింగ్ మన సాధన చేసేటప్పుడు మన లోపల నుండి అంతరంలో నుండి కూడా జవాబులు దొరుకుతాయి. అలాగే గురువు గారు ఎదురుగా ఉన్నప్పుడు పరిప్రశ్నలు వేసి, అంటే యాక్యురేట్ దానికి అప్రాప్రియేట్ గా క్వశ్చన్స్ వేయటం అనమాట. అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మనలో మాయ పొర దట్టంగా మబ్బులాగా కమ్ముకుని ఏదైతే ఉందో అది ఆ మాయ పొర ఈ జ్ఞానం అనే కిరణాలు ఎప్పుడైతే పడతాయో క్రమక్రమంగా ఆ దట్టమైన ఆ క్లౌడ్ మాయ పొర మనం ఏదైతే ఉందో అది అంతర్ధానం అయిపోతుంది అనమాట. మాయమైపోతుంది. అది దాని ఇంపార్టెన్స్ అనమాట. ఎప్పుడైతే మనం కరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగి ఆ జ్ఞానాన్ని మనం గురువు గారి ద్వారా పొందుతామో దానివల్ల మనం మాయ పొర అనేది వీడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సేవ చేయటం. ఏంటి సేవ? ఆత్మ సాక్షాత్కారం పొంది భగవంతునిలో ఐక్యత నొందిన ఆ గురువుకి సేవ చేయడం వలన కూడా ఆ శిష్యుడిలో జ్ఞాన ప్రాప్తిని పొందగలడు. మనకి ఆశ్రమాల్లో గురువుకి శుశ్రూష చేస్తూ చాలా మంది ఉంటారు. అలాగే ఏన్షియంట్ టైమ్స్ లో కూడా అదే ఎంకరేజ్ చేసేవారు, గురువుకి శుశ్రూష చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ వాళ్ళ అభ్యాసంలో. అది దానివల్ల కూడా వాళ్ళకి జ్ఞానం ప్రకాశిస్తుంది. గురువుని సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి పూజించినట్టు సేవ చేయడం నేర్చుకుంటాడు, అంత గౌరవంతో, అంత భక్తి శ్రద్ధలతో. ఎందుకంటే భగవంతుడు ఆ గురువు ద్వారానే తనను తాను ప్రకటించుకుంటున్నాడు అనేది ఆ చేరే కొద్ది ఫస్ట్ డే 1 చేసినప్పుడు ఏంటి నాకు ఇన్ని పనులు చెప్తున్నారు అని అనిపిస్తుంది. క్రమక్రమంగా ఎప్పుడైతే అది చేస్తూ చేస్తూ వెళ్తున్నాడో అందులోనే అది నిమగ్నం అయిపోతారు. ఇక్కడ మనకి
స్టోరీస్ చాలా వింటాం. ఇలాగ ఏదో నాకు జ్ఞానం కావాలి అని చెప్పేసినప్పుడు గురువు గారు వెళ్ళి, నువ్వు వెళ్ళి రోజు ఆవుల్ని జాగ్రత్తగా గడ్డి మేపించి తర్వాత వాటికి పాలు పితకటం కానీ ఇవన్నీ చెయ్యి అన్నప్పుడు ఫస్ట్ ఫ్యూ డేస్ లో ఆ శిష్యుడికి ఆ చాలా కోపం వచ్చేస్తుంది. ఇదేంటి నేను వచ్చింది దేనికి, ఇక్కడ నేను చేస్తున్నది ఏంటి అని అలా క్రమక్రమంగా ఒకలాంటి క్రమశిక్షణ, ఒకలాంటి ఆ చేసే పని మీద ధ్యాస, కర్మయోగం ఇవన్నీ కూడా అలవాటైనప్పుడు ఏమిటంటే ఆ గురువు నిర్ణయిస్తాడు వీడు చేసే పని, వాడు చేసే సేవ ఇవన్నీ కూడా నౌ హీస్ ఎలిజిబుల్ అని. అట్లా ఆ గురువుకి సేవ చేయటం, అక్కడ ఆ కర్మలు చేయటం ఇవన్నీ కూడా ఏంటంటే మనలో ఒక చేంజెస్ తీసుకొస్తాయి. ఇదే అంతఃకరణ శుద్ధి జరగటం అంటే. అటువంటి సిన్సియర్ శిష్యుడు గురువుని అడుగుతాడు. పరిప్రశ్నలు వేయటం అనేది అప్పుడు తెలుస్తుంది. లేకపోతే ఫస్ట్ లో అసలు ఏం ప్రశ్నలు వేయాలో కూడా మనకు అర్థం కాదు. జ్ఞానం అంటే ఏమిటి, అసలు వివేకం అంటే ఏంటి, నేనెవరిని, ఎక్కడి నుండి వచ్చాను, ఏం చేస్తున్నాను, అహం అంటే ఏమిటి, ఇదంతా ఏంటి కొత్త నాలెడ్జ్ ఇది, స్పిరిచువల్ లాంగ్వేజ్ అంతా ఏంటి ఇది అని అప్పుడు గురువు గారిని అడిగి తెలుసుకుంటారు. ఇట్లా ప్రశ్నలు అడిగి తెలుసుకోవడం వల్ల శిష్యుల్లో అంతఃస్ఫురణ అనేది జాగృతం అవుతుంది. గురువు నుండి జ్ఞానాన్ని స్వీకరించే ఒక ఛానల్ ఓపెన్ అవుతుంది. అది అది చెప్పింది అర్థం అవటానికి కూడా ఒక లెవెల్ ఉండాలి, ఒక చైతన్య స్థితి ఉంటేనే గురువుగారు చెప్పేవి కూడా లోపలికి అర్థమవుతాయి ఏం చెప్తున్నారు అనేది. గురువు దూరంగా ఉన్న ఇప్పుడు సశరీరంతో ఉన్నా మరణించినా, ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం ఇండియాలో, గురువుగారు ఎక్కడో ఉన్నా సరే, ఆ ఇప్పుడు పరమహంస యోగానంద గారు సమాధి చెందారు, ఆయన్ని తలుచుకుని ప్రశ్నలు అడిగినా సరే, ఎలా ఉన్నా సరే ఆ గురువుగారు అనంత చైతన్యంలో లయమైపోయినా ధ్యానంలో మనం మధ్యలో గురువుని ఎప్పుడైతే ప్రతిష్ఠించుకొని ఆయన ప్రశ్నలు అడిగినా మనకి సమాధానం లభిస్తుంది. ఆయన శరీరంతో మన కళ్ళ ముందే ఉండక్కర్లేదు, ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయ స్థానంలో ఆత్మస్థానంలో ప్రతిష్ఠించుకుని ఆయన ప్రశ్నలు వేసినప్పుడు కూడా మనకి సమాధానం దొరుకుతుంది. గురువు ఆయనకు ఉన్న ప్రాముఖ్యత అది, ఆయనకి మనం చూపించవలసిన భక్తి శ్రద్ధలు కానీ శరణాగతి కానీ అటువంటిది. అప్పుడే మనందరం కూడా వేగవంతంగా ముందుకు వెళ్ళగలుగుతాం. అయితే ఇప్పుడు ఒక సాధకుడు లేదా క్రియాయోగి ఇక్కడ చెప్పిన మీ 3 మార్గాల ద్వారా గురువు అనుగ్రహం, ఆయన మార్గదర్శకత్వం ఎప్పుడు పొందుతాడో అప్పుడు తన ఇంద్రియాలను, మనస్సుని, ప్రాణశక్తిని భ్రూమధ్యంలో నిలపగలుగుతాడు. దేని ద్వారా? ప్రణిపాతేన, కంప్లీట్ సరెండరెన్స్ తో, పరిప్రశ్న, సరి అయిన ప్రశ్నలు అడగటం వల్ల, గురువుకి సేవ చేయడం వల్ల ఆయన ప్రాణశక్తిని నిలపగలుగుతాడు. అప్పుడు గురువు ఆ శిష్యుణ్ణి పరమాత్మకు పరిచయం చేస్తాడు. గురువు అనే మాధ్యమం మనకి మా పరమాత్మకి మధ్య ఒక వారధిలాగా మనల్ని తీసుకెళ్లి, ఇదిగో ఈయన్ని నేను రెడీ చేశాను అని పరమాత్మ చేతిలో పెడతాడు ఆయన. అంటే సహస్రార స్థితికి మనం చేరుకుంటాము ఒక గురువు అనే మాధ్యమం ద్వారా. అది మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్, ఇంత కష్టపడి జ్ఞానాన్ని పొందటం వలన ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుంది? మనం ఇంత కష్టపడ్డాము, సాధన చేశాము, ఒక గురువుకి ఇంత సేవ చేశాము, ఆయనకి సరెండర్ అయిపోయాము అంటే ఏమవుతుంది అంటే 35వ శ్లోకంలో చెప్తున్నారు. ఏమని? యజ్ఞాత్వా నా పునర్మోహమేవం యాస్యసి పాండవ. పాండవ, ఓ పాండవ, ఓ అర్జున, ఎప్పుడైతే అటువంటి జ్ఞానాన్ని ఒక గురువు దగ్గర పొందుతావో మళ్ళీ నువ్వు మాయలో గాని మోహంలో గాని పడటం ఉండదు. దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. మళ్ళీ ఎక్కడ నేను మాయలో పడిపోతా అన్న ఇంకా సంశయం లేదు నీకు. ఆ స్టేట్కి రీచ్ అయిపోయావు. ఏ జ్ఞానం చేత అన్ని ప్రాణులను నీయందు చూడగలవో అలాగే నాయందు కూడా నువ్వు చూడగలవు. అహం బ్రహ్మస్మి స్థితి, తత్వమసి. ఇట్లా నీలోనే అన్ని ప్రాణాలు ఉన్నాయి అని ఎలా అయితే చూస్తావో అలాగే నా అందు కూడా నువ్వు చూడగలవు అని చెప్తున్నారు అనమాట. అయితే దీని లోతుల్లో ఉన్న అంతరార్థం ఏంటంటే, ఓ అర్జున, నీలాంటి ఒక సిన్సియర్ సాధకుడు, మనం సిన్సియరా కాదా మనం చెక్ చేసుకోవాలి. సిన్సియర్ గా చేస్తున్నామా, మనస్ఫూర్తిగా చేస్తున్నామా, మెకానికల్ గా చేస్తున్నామా, నాకు అమ్మయ్య అయిపోయింది అన్నట్లు చేస్తున్నామా చెక్ చేసుకోవాలి.
ఒక ఇట్లా ఎప్పుడైతే ఉంటామో మనం ఒక సిన్సియర్గా ఒక గురువు ద్వారా ఆత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం పొందినప్పుడు ఇక మళ్ళీ మాయలో పడటం అనేది ఉండదు. అంత క్లియర్గా కార్యకారణ సంబంధాలు ఎదురుగా కనిపిస్తాయి. ఏది ఎందుకు ఎప్పుడు ఎలా జరుగుతోంది అనేది మన కళ్ళ ముందే కనిపిస్తాయి. ప్రతి దానికి మనకి తెలుస్తుంది. ఎస్, ఇట్ ఈస్ రైట్, వాట్స్ హ్యాపెనింగ్ ఈజ్ రైట్ అని. గురువు ద్వారా పొందిన జ్ఞానంతో ఇదంతా భగవంతుడి లీల, ఆయన స్వప్నంలో మనం ఉన్నాము అని తన అంతరంలోనే దర్శిస్తాడు. ఇంకేం లేదు, ఇదంతా జగత్తు కనిపించేదంతా బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అన్నది మన అంతరంలో అది అవగతం అవుతుందంటే ఈ ఈ మాయా ప్రపంచంతో అటాచ్మెంట్, ఆ మోహం అనేది పూర్తిగా నశించిపోతుంది. ఇంకా దానికి మళ్ళీ మాయలో ఇరుక్కుంటామా అనే ప్రశ్న లేదనమాట. బ్రహ్మాన్ని ఎరిగిన వాడు బ్రహ్మమే అవుతున్నాడు కదా అని మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అయితే ఇలా ఒక శిష్యుడు తన ఆత్మను పరమాత్మలో లయం చేస్తాడు అంటే సహస్రార స్థితికి రీచ్ అవుతాడు అని చెప్తున్నారు పరమాత్మ. ఎవరికైతే డౌట్ వస్తుందో ఏమవుతుంది నేను ఇంత కష్టపడి జ్ఞాన ప్రాప్తి పొందితే అంటే, ఇంకా నీకంతా బ్రహ్మమే, నువ్వే బ్రహ్మమైపోతావు. దృశ్యమాన జగత్తంతా సముద్రం లాంటి పరబ్రహ్మంలో పైన కనిపించే అలలు లాంటివే అని తనకు తాను తెలుసుకుంటాడు. అంటే ఆ అనుభూతి లోపల తెలుస్తుంది. ఇంకా అంతా కూడా ఇప్పుడు వరకు నేను ఏదైతే దేన్ని పట్టుకొని వేలాడుతున్నానో ఇదంతా సముద్రం మీద అలలు మాత్రమే. అసలు నేను సముద్ర గర్భ ఆ లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఇదంతా ఆ ఆ క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది అంతా. ఓ అలలు, ఆ అలల కింద ఒక పొర, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఆ లేయర్స్. అంటే మనలో ఉన్న మాయా పొరలన్నీ విడిపోతాయి. మనకున్న పంచకోశాలే మాయలు కదా. మనకున్న ఈ అన్నమయ కోశము, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నీ కూడా మాయా పొరలని ఎప్పుడైతే విడిపోతాయో, మనలో ఎప్పుడైతే ఆ జ్ఞాన భాస్కరుడు ఉదయిస్తాడో మొత్తం అంతా సముద్రమే కదా అని అప్పుడు అవగతం అవుతుంది. ఈ దృశ్యమాన ప్రపంచం అంతా కూడా ఒక మాయ అని తెలుస్తుంది. మరి ఆ మాయకు వచ్చింది కూడా పరబ్రహ్మం నుండే అంటే తటస్థంగా చూడగలుగుతాడు. ఇది వేరు అది వేరు కాదు, అంతా ఒకటే. ఇంకా మనం అంతా ఆ లీలలోనే ఉన్నాము, భాగంగా ఉన్నాము అని ఇంకా జ్ఞానం యొక్క మహత్తు చెబుతా విను అని ఇంకా నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా ఉంది, చెప్తా విను జ్ఞానం గురించి అని నెక్స్ట్ శ్లోకం 36వ శ్లోకంలో చెప్తున్నారు. అపి చేదసి పాపేభ్య సర్వేభ్య. ఈ సర్వము అన్న మాట ఎన్నో సార్లు వచ్చింది మనకి. అంటే ఎక్కడ కూడా దాంట్లో లూప్ హోల్స్ లేవు. ఇది ఒకటి చేస్తాను, అది ఇది ఈ ఒక్క ఇంద్రియాన్ని కంట్రోల్ చేస్తాను, ఇట్లాంటివేం లేదు. సర్వం, ఎవ్రీథింగ్. ఇక్కడ చాలా మంచి శ్లోకం ఇది, 36th శ్లోకం. సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. అది ఒక పాపకృత్తమః. ఈ ఈ మాటలు ఎంతటి వాళ్ళనైనా సరే మార్చేగల శక్తి ఉంది ఈ శ్లోకానికి. దీని డైరెక్ట్ మీనింగ్ ఏంటంటే, నువ్వు పాపులందరికంటే మహాపాపివే అయినా జ్ఞానానికి ఉన్న ఇంపార్టెన్స్ ఇంకా లోతుల్లోకి చెప్తున్నారు పరమాత్మ. మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. నువ్వు ఆ పాపులు ఎవరైతే ఉన్నారో అందరిలో కూడా ఇంకా నీచ నికృష్టమైన పాపివి నువ్వు అయినా సరే ఆ పాపాన్నంతా కూడా జ్ఞానము అనే నావతో నువ్వు దాటగలవు. జ్ఞాన ప్లవేనైవ, ఆ జ్ఞానము అనే నావతో, ఆ నావ ఎక్కు నువ్వు, దాంతోనే నువ్వు దాటగలవు. డీప్ డైవ్ దీంట్లోకి వెళ్ళిపోదాం, లోతుల్లోకి వెళ్తే ఇక్కడ అపి చేత్ అనే పదాలు వాడారు. అపి చేదసి పాపేభ్య అంటే అపి చేత్ అనే పదాలు రెండు కూడా అసంభవమైన దాన్ని అంగీకరించడాన్ని సూచిస్తున్నాయి. ఏదైతే ఇంపాసిబుల్ అంటామో అంత ది మోస్ట్ ఇంపాసిబుల్ కూడా ఐ మేక్ ఇట్ పాసిబుల్ అని చెప్పే మాటలు అవి. అపి చేత్ అంటే ఇక్కడ అర్జునుడిని, సాధకులందరినీ, అర్జునుడు అంటేనే మనం అక్కడ ఉన్నాం, మనకే చెప్తున్నారు పరమాత్మ. సాధకులందరినీ కూడా మీరు మహాపాపి అవ్వడం సంభవింపదు, కానీ అంటే మీరు గుడ్ స్టూడెంట్సే, కానీ మీరు ఒకవేళ మీరు మహాపాపి అని అనుకున్నట్లయితే ఆ కానీ ఆ జ్ఞాన ఫలాన్ని
చెప్పుకోవటం దాన్ని చెప్తున్నారనమాట. ఆ జ్ఞాన ఫలం ఏంటి అనేది చెప్తున్నారు. ఇప్పుడు మాట వరుసగా అంటున్నాను కానీ మిమ్మల్ని నిజంగా పాపి అనట్లేదు నేను. ఒకవేళ ఒకవేళ మీరు ద సుప్రీం పాపి అయినప్పటికీ కూడా జ్ఞానం ఏం చేస్తుందో చెప్తాను విను అని చెప్తున్నారు. ఇక్కడ మనకి పొరపాటు ఏంటి, పాపం అంటే ఏంటి, నేరం అంటే ఏంటి అంటే ఇవన్నీ మనం ఒకే రకంగా వాడతాం ఈ మాటల్ని. అది వివిధ రకాలుగా మనం తప్పు చేస్తున్నాం అని చెప్పటానికి ఈ పదాలు వాడతాం, కానీ వాటి మధ్య తేడా ఉంది. మనకి విశ్వ నియమాలు, ద కాస్మిక్ లాస్ ఏదైతే ఉన్నాయో, ధర్మ మార్గాన్ని, సత్ మార్గాన్ని అనుసరించకుండా దానికి వ్యతిరేక దిశలో చేసే ప్రయాణం మనం పొరపాటు అని మనం అనుకున్నా కూడా అది ఆధ్యాత్మికంగా చూస్తే అది పాపం కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంట్లో ఎవరి మీదన్నా ఆ, కోపగించినా లేకపోతే ఆ, మనం ఆ కాళ్ళ కింద ఏదన్నా చీమలను కానీ ఇదని కొంతమంది ఏమో కావాలని చంపుతారు, టప్ టప్ అని కొడతారు. అట్లా ఈ ఇంట్లో వాళ్ళ మీద చేయి చేసుకోవటం కానీ ఇవన్నీ కూడా గుట్టుగా నాలుగు గోడల మధ్య ఉండి చేసే పాపాలు కొన్ని. అవి ఏమవుతాయి, సొసైటీ దృష్టిలో, గవర్నమెంట్ దృష్టిలో అక్కడికి వచ్చే వరకు కూడా అది నేరాల కింద అవి రుజువైతే తప్ప ఉండదు. నేరాలు వేరు, పాపపు చర్యలు వేరు, ధర్మ మార్గంలో లేకపోవటం. ఇప్పుడు మన ఎవరైనా మోసం చేశాడు, అది ఆ ఆ లా వరకు వెళ్ళలేదు, పోలీసుల దృష్టికి కానీ వెళ్ళినా సరే దేర్ ఇస్ రుజువు లేదు అన్నప్పుడు అతను పాపే అవుతున్నాడు. అది నేరం కింద రుజువు అవ్వకపోవచ్చు, నేరము అని తన మీద మోపకపోవచ్చు, కానీ అది క్రైమ్ కాకపోయినా పాపం అవుతుంది. అలాగే ఎన్నో పనులు అది పాపము అన్న కేటగిరీలో వస్తాయి. క్రైమ్ అనేవి అది ఆ లాకి సంబంధించి, అంటే మన ఆ వ్యవస్థ ఎలా ఉందో దానికి సంబంధించి. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి తెలిసి కూడా మనం క్షణిక లాభం కోసం ఒకళ్ళని మోసం చేయటం, ఒకళ్ళని కొట్టటం, మన స్వసుఖం కోసం, స్వలాభం కోసం ఎన్నో ఇట్లాంటి అన్ని చేయటం కూడా ఈ అజ్ఞానంతో చేసే పనులన్నీ కూడా ఎట్లాంటివంటే ఆ ఒక పాయిజన్ నోట్లో వేసుకుంటున్నట్టు అన్నమాట. అది తెలిసి ఉమ్, ఆ, చాలా రుచికరమైంది, తేనెలాగా ఉంది, కొంచెం టేస్ట్ చేస్తాను, బట్ ఐ నో అది టేస్టీగా ఉన్నా సరే అది విషపూరితమైనది అని తెలిసి కూడా టేస్ట్ చేస్తానని చెప్పి మరణాన్ని కోరి తెచ్చుకోవటమే ఇట్లాంటివన్నీ చేయటం కూడా అధర్మమైనవి. కానీ సత్తుకి అంటే భగవంతుడికి దూరం చేసేవి కానీ మనం ఎప్పుడూ కూడా తెలిసినా తెలియకపోతే తెలుసుకోవాలి, కానీ అటువంటి చర్యలు చెయ్యకూడదు. మనం క్లియర్ డెఫినేషన్ ఏది ధర్మం ఏమిటి, క్రైమ్ ఈజ్ డిఫరెంట్, అది తెలియాలి మనకి. ఏం మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా మనకి నాలుగు గోడల మధ్య ఎవరు చూడలేదు, నోబడీ ఈజ్ వాచింగ్ అంటారు. మన చుట్టూత ఈ విశ్వ నియమాలు, భగవంతుడు సీసీ కెమెరాస్ పెట్టారు, చూడట్లేదు అనుకోకూడదు. ఎవరు చూస్తారులే, నేను మాట్లాడేవి నా మనసులో అనుకునేవి, నేను ఒకరిని ద్వేషిస్తూ లోపల బయటేమో చాలా ప్రేమగా నటిస్తున్నాను, ఎవరు చూస్తారులే, నా స్మైలే కదా అందరూ చూసేది అనుకుంటారు. సీసీ కెమెరాస్ ఆర్ ఎవ్రీవేర్. ప్రతి శ్వాసలోనూ మన సీసీ కెమెరా ఉంది. మన శ్వాసలో ఉన్నదే భగవంతుడు, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తినే మనం అమ్మవారిగా పూజిస్తున్నాము. బీ అవేర్. అట్లాంటి పిచ్చి పనులు చెయ్యవద్దు, ఎవరు చూడట్లేదు అనుకోవద్దు. మన షట్చక్రాలన్నీ సీసీ కెమెరాసే, లోపల బిగించి పెట్టారు పరమాత్మ. పిచ్చి వేషాలు వెయ్యవద్దు, పట్టుపడలేదు కదా అని రిపీటెడ్గా చెయ్యవద్దు. మనం చేసే ప్రతి చర్య, దాని షాడో, దాని ఛాయ, ప్రతిదీ కూడా మనం మాట్లాడే మాట, ఆలోచించేవి అన్నీ ఆ చర్యగా వచ్చినప్పుడు మన ఉపచేతన మనసు, మన సబ్ కాన్షియస్ మైండ్ లో కూడా ఒక చిన్న ఆ చిత్త వృత్తులు అంటారు, ఒక్కొక్క చిన్నది మొదలవుతుంది. ఒక చిన్న వైబ్రేషన్, ఒక చిన్న ప్రకంపన. అది మనం చేసే కొద్దీ కూడా ఏంటంటే ఆ లోపల నుండే ఆ ప్రేరణ మొదలవుతుంది అనమాట. ఓకే, నేను మళ్ళీ ఇది చేస్తాను, మళ్ళీ నా భార్య మీద నేను అరుస్తాను, ఎందుకంటే ఆ అరుపు వల్ల తను ఏదో కంట్రోల్ అవుతున్నట్టు ఆ పవర్ ఫీల్ అవుతున్నాను నేను.
ఇంకొకసారి ట్రై చేస్తాను అనేది ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది. ఒక హ్యాబిట్ లాగా మారడం, ఇట్లా మనలో ఈ చెడు ప్రవృత్తులు గమనించుకోకుండా అవే రిపీట్ చేసి వాటినే మనం పోషిస్తాం. మనం గమనించుకున్నట్లయితే చాలా వరకు ఈ ప్యాటర్న్స్ మనలో రిపీట్ అవుతూ ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, దుఃఖానికి అలవాటు అయిపోయిన వాళ్ళు ఇంకొకటి దుఃఖపూరితమైనది ఏముందా అని దాన్ని పట్టుకుంటారు, కానీ సంతోషించాలి అన్నది క్షణికంగానే ఉంటుంది. అట్లాగే ఇంకొకళ్ళ మీద కోపం వ్యక్తం చేయటం, అరవటం, ఇవన్నీ కూడా ప్రతిది ఒక హ్యాబిట్ అయ్యే వరకు వాటిని పోషిస్తే అవే మన ప్రేరేపిస్తాయి. అవే మనలో ఉన్న రాక్షస ప్రవృత్తులు. ఇప్పుడు మనకి ఈ పండగలు జరుపుకునేది నరకాసురుణ్ణి సంహరించటం, ఈ మహిషాసురుణ్ణి సంహరించటం, ఇవన్నీ కూడా మనలో ఉన్న రాక్షస ప్రవృత్తులే. ఆ ప్రవృత్తుల అన్నీ ఆ కోరల్లో నుండి మనం మోక్షం వైపు వెళ్ళడం అనేది అసంభవంగా అనిపిస్తుంది. అమ్మో, ఇన్ని ఉన్నాయి మనకి, ఆ ఎన్ని నాలో ఒక లోభి ఉన్నాడు, ఒక క్రూరుడు, క్రూరత్వం ఉంది, ఎంతో కోపంతో ఉంటాను నేను ఎప్పుడు నిశ్చలంగా, ఆ లోపల ఎప్పుడు ఏదో ఒక చంచలతే, ఎవరిని చూసినా నాకు ద్వేష భావనే ఉంది, ఎవరన్నా డబ్బు సంపాదించుకుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంటుంది. ఇన్ని రాక్షసపు ఆ ప్రవృత్తులు ఉన్నాయే, వీటి కోరల్లో నుండి అసలు మోక్షం అనేది వస్తుందా అనేది ఒక ప్రశ్న వస్తుంది. ఎవరైనా వీటిలో నుండి కూడా మనలో ఒక చిన్న ఆలోచన, అబ్బాయి ఇవన్నీ నేను చేసే తప్పు కదా అన్న ఒక ఆలోచన మన ఇంటి పడేస్తుంది. జ్ఞానంతో నీలో పాపాలని తొలగించుకో అని భగవద్గీత మనకు ఎటువంటి ఆశ లేదు, అసలు హోపే లేదు, నాకు ఈ జన్మలో ఇంకా మోక్ష ప్రాప్తి అనేదే రాదు, ప్రాప్తింప చేసుకోలేను అనుకునే వారికి కూడా భగవద్గీత ఎటువంటి ఇంకా జీరో హోప్స్, ఒక ఒక నీచ నికృష్టుడైన వాళ్ళకి కూడా హోప్ ఇస్తోంది ఈ శ్లోకం. అందుకే చెప్పాను, దిస్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ శ్లోక. పరమాత్మ తనకు తానే చెప్తున్నారు, మీరు ఎట్లాంటి వాళ్ళైనా సరే ఐఎమ్ గివింగ్ యూ హోప్. ఏంటది అంటే ఆత్మ. ఎందుకంటే మీరు ఆత్మ స్వరూపులు పిచ్చిమొహాలు. ఆత్మ ఎప్పుడు నిశ్చలంగానే ఉంటుంది. మీరు ఈ శరీరంతో చేసే కర్మలతో అటాచ్ అయిపోయి మిమ్మల్ని మీరు లేబుల్ చేసుకుంటున్నారు. ఈ ఆత్మ మీ లోపల ఏదైతే ఉందో అది ఇట్స్ ఆల్వేస్ పర్ఫెక్ట్. ఎందుకంటే అది పరమాత్మ ప్రతిబింబం, అది నేనది అది ఎప్పుడూ పర్ఫెక్ట్ గానే ఉంటుంది. కానీ మనం జన్మ తీసుకొని శరీరం ధరించిన తర్వాత మన అహంగారు కదా రూల్ చేసేది, నేను గారు వస్తారు కదా, ఆ అహం రూల్ చేస్తూ మొదలు పెడుతుంది. అక్కడ మొదలవుతుంది అసలు మన డ్రామా అంతా, మన స్టోరీ అంతా. అన్నీ నేను చేస్తున్నాను, సో దాని రిజల్ట్, దాని పర్యవసానం ఏమైతే ఉంటుందో ఆ ఫలితం కూడా నేనే అనుభవిస్తాను. ఇక్కడ పాపం పుణ్యం అనే ద్వంద్వత్వాలు అన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ చేసేది అహంగారే కానీ ఆత్మ కాదు. ఆత్మ ఎప్పుడు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయదు. ఆత్మ ఎప్పుడు నిశ్చలంగా గర్భగుడిలో ఉన్న శ్రీ మహావిష్ణువు అక్కడ నిశ్చలంగా అట్లా నుంచుని అక్కడ ఉంటారు కదా, మనకి వెంకటేశ్వర స్వామి లాగా అట్లా నిశ్చలంగా ఉండి ఒక చిరుమంద హాసంతో అట్లా చూస్తూనే ఉంటుంది మన ఆత్మ. అహంగారి ఈ కంపునంతా అంటించుకునేది మన అహం మనస్సు. మనం ఎప్పుడైతే ఆత్మ చైతన్యంతో కనెక్ట్ అవుతామో ఈ కార్యకారణ సంబంధాలు, పాపపుణ్యం అన్నింటికి కూడా మనం అతీతంగా వెళ్ళిపోతాం. మనం ఎప్పుడైతే ఆ సోల్ కాన్షియస్నెస్ ఆత్మస్థితిలో ఉంటామో అంటే చక్కగా అన్నీ ఆ చూడగలుగుతున్నాం అంతే. ఐఎమ్ జస్ట్ ఏ వాచర్. నేను అన్ని కూడా ఒక సాక్షిగా చూస్తాను. ఐఎమ్ ఇన్ దట్ అబ్జర్వర్ స్టేట్. కొద్దిగా అబ్జర్వ్ చేస్తాను, కార్యకారణ సంబంధాలు తెలుసుకుంటాను కొద్ది కొద్దిగా, అంతేకాని ఈ ఆ పాపం పుణ్యం వీటన్నింటికి కూడా అతీతంగా వెళ్తాం ఎప్పుడైతే మనం ఆ సోల్ కాన్షియస్నెస్ తో కనెక్ట్ అవుతామో. అందుకే ఆత్మ సాక్షాత్కారము, ఆత్మ యొక్క స్వీయ అనుభూతి కానీ ఆ స్వీయ అవగాహన కానీ, అవగాహనే జ్ఞానం అంటే. ద క్లియర్ పర్సెప్షన్, ఏం జరుగుతోంది అనేది ఆ క్లియర్గా చూడగలగటమే జ్ఞానం అంటే, అవగాహన. అదే మనిషిని ఈ పాపాల సముద్రం నుండి బయటపడేసేదే అవగాహన, ఆ జ్ఞానం. ఏంటి అజ్ఞానం అంటే, నేను ఈ దేహాన్ని కాదు అని ఇందాక చెప్పారు కదా, ఒక గురువుకి శుశ్రూష చేయటం వల్ల కానీ ఆయన పరిప్రశ్నలు అడగటం కానీ కంప్లీట్ సరెండరెన్స్ ప్రణిపాతేన. అలా కానీ ఒక సాధనా మార్గం, ఇన్ని యజ్ఞాలు చెప్పారు, అందులో ఏ యజ్ఞం పాటించినా కానీ
అంటే ఆ జ్ఞాన ప్రాప్తి అంత గొప్పది. ఎటువంటి వాడినైనా సరే ఆ సముద్రం అవతల పడేయగలదు అనమాట, ఒడ్డుకు చేర్చగలదు. ఒకరు ఇప్పుడు అదే చెప్తున్నారు, పరమ లోభి అయిన తీవ్రమైన కామ వాంఛ కనిపించిన వాళ్ళందరినీ కూడా కామవాంఛతో చూసేవాడైనా, ఎంతో క్రూరత్వం కలవాడైనా, అంటే ఇప్పుడు మనకి మూవీస్ లో చూపించేది ఆ ఎక్స్ట్రీమ్ విలన్ కానీ ఒక టెర్రరిస్ట్ కానీ ఎవరైనా యూ నేమ్ ఇట్, ఎవరైనా సరే, ఇదే మనకి లలితా సహస్రనామాల్లో అమ్మవారు కూడా చెప్పేది, పిచ్చిమొహాలారా మీరు చేసేవన్నీ కూడా నాకు ఒక్క నామంతో కూడా అది అంత చిన్నవి మీరు చేసేది, మీరు ఎన్నో చాలా పాపాలు అనుకుంటారంటారు. అట్లాగే మనకి పరమాత్మ కూడా అదే చెప్తున్నారు, మీరు చేసే పనులన్నీ కూడా మీరు అనుకుంటారు అవి ఎంత క్రూరుడు అయినా సరే, మీరు ఎంతో అసలు పరమ లోభి, ఎంతో ధనాపేక్ష తప్ప ఇంకా వేరే ఏదీ లేదు. ఎలాంటి వాడైనా సరే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన ఒక గురువు చెప్పే ఆ మార్గాన్ని ఎప్పుడైతే నువ్వు ఫాలో అవుతావో, ఎలాంటి వాడైనా ఆ పాపపు ఛాయలు కూడా ఇంకా ఆ షాడోస్ కూడా మిగలకుండా మాయమైపోతాయి. ఆ మాయం చేసుకోగలడు. ఏది ఇంకా ఆ పూర్తిగా సమూలంగా నాశనం అయిపోతాయి అని చెప్తున్నారనమాట. ఎన్ని పాపాలు చేశాను, ఎంత కర్మలు అనుభవిస్తున్నాను అని బాధపడకుండా, మనలో ఎంత చెడ్డవాడికైనా ఏదో ఒక మంచి క్వాలిటీ ఉంటుంది, ఒక మంచి హ్యాబిట్ ఉంటుంది. దాన్ని పట్టుకోరా నువ్వు, నీలో ఉన్న ఆ గుడ్ సైడ్ ని చూడు. అందరూ 100% ఈవిల్ గా ఎవ్వరు ఉండరు, 100% రాక్షసుడు ఎవ్వరు ఉండరు. వాళ్ళలో ఎంతో కొంత మంచితనం ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని పట్టుకో, ఆ మంచి అలవాట్లు ఏమున్నాయి అని అటువైపు దృష్టి పెట్టు. వాటి మీద దృష్టి పెట్టినప్పుడు మనలో ఆనందం అనేది కొంచెం కొంచెం, అంటే మనం అంత చీకటిలో ఒక సన్నగా కిటికీ ఈ డోర్ తెరిచినట్టు అనమాట, సన్నగా మనకి ఆ సూర్యకాంతి లోపల పడుతున్నట్టు. ఎప్పుడైతే మనలో ఉన్న మంచి వైపు మనం దృష్టి పెడుతున్నామో, మనం సన్నగా ఆ సూర్యకాంతిని మన లోపలికి తెచ్చుకోగలుగుతున్నాం. కొద్ది కొద్దిగా మిణుకు మిణుకుమంటూ ఆ వెలుగుతూ అదే క్రమంగా దివ్య కాంతిగా మారుతుంది. చివరకు ఆ చెడు అలవాట్లు కానీ ఆ మంచి అలవాట్లు, అంటే ఈ ద్వంద్వత్వం, చెడు లేదు మంచి లేదు, ఏది లేదు, అన్నింటి నుండి కూడా బయటపడిపోతాం. ఇంకా దెర్ ఈజ్ నో డిఫరెన్స్, ఇది మంచి ఇది చెడు అని ఏది లేకుండా ఆ ఏకత్వ భావనకి వెళ్ళిపోతాడు అనమాట. అలా విముక్తి పొందిన వారు పూర్వపు ఈ పాపకర్మలు చేసి నుండి వచ్చిన ఆ బ్యాలెన్స్ కానీ, లేకపోతే పుణ్యకర్మలు చేస్తే వచ్చిన ఆ బ్యాలెన్స్, ఆ కర్మల ప్రభావం ఏవైతే ఉందో అన్నీ కూడా ఏది ఉండకుండా సమూలంగా నాశనం అయిపోతాయి. కర్మ బంధంలో నుండి విముక్తుడైపోతాడు. ఆ సామాన్య మానవుడి స్థితి ఈ కింది చక్రాల్లో కర్మ బంధంలో ఇరుక్కుని ఉంటుందన్నమాట. ఆ లిబరేట్ అయిన వాళ్ళు, వాళ్ళ చైతన్యం అనాహత నుండి పైకి ఉంటుంది. అట్లా కూటస్థ స్థితికి ఎప్పుడైతే చేరుకుంటారో, ఆత్మస్వరూపం పరమాత్మ ప్రతిబింబంగా స్వయంగా అనుభూతి కలుగుతుంది వాళ్ళకి. ఇంకా అక్కడ స్టక్ అయిపోవటం, కింద చక్రాల్లో ఉన్నాను మళ్ళీ పైకి వెళ్తున్నాను మళ్ళీ కిందకు వస్తాను, ఇటువంటి డౌట్స్ ఏం అక్కర్లేదు. చేసే కొద్దీ కూడా మనం పైన హయ్యర్ సెంటర్స్ లోకి వెళ్ళిపోతాము. ఆయన ప్రతిబింబంగా మనం స్వయంగా అనుభూతి కలుగుతుంది మనకి. అందుకే ఆయన పాదాలు మనం గట్టిగా పట్టుకొని వదలకుండా ఉంటే ఆయనే మన గట్టెక్కిస్తారు. అందుకే మనకి ఒక రత్నాకరుడు వాల్మీకి అయినా సరే, ఒక అంగుళీమాలుడు, ఒక అది ఆ, ఎంతో ధ్యాని, ఎంతో సాత్వికంగా మనకి బుద్ధ భగవానులు వారి ఆరా తగలంగానే ఎట్లయితే మారిపోయాడో, అంత క్రూరత్వం నుండి కూడా ఆ గురువు అలా మార్చగలడు. అదే మరి మీకు జిడ్డు కృష్ణమూర్తి గారి స్టోరీ విన్నారో లేదో, ఆయన ఆ జన్మలో బుద్ధ భగవానుడు ఎక్కడో ఒక చోట ఆయన ఊరు ఊరు తిరుగుతా ఆయన డిస్కోర్సెస్ ఇచ్చేవారు, ప్రసంగాలు, ఆ మాటలు మంచి మాటలు చెప్పేవారు. అట్లా చెప్తున్నప్పుడు ఆ జన్మలో ఎక్కడో పశువుల కాపరి, ఎక్కడో దూరంగా ఓ 2 కిలోమీటర్ల దూరంలో ఉండి అట్లా చూస్తున్నారు. ఆయనకు అప్పుడు బుద్ధుడు అంటే తెలియదు, ధ్యానం అంటే తెలియదు, స్పిరిచువాలిటీ ఏంటి ఇది ఏమీ తెలియదు. ఊరిని అట్లా చూశాడు అంతే, ఆయన ఆరా అది. ఆ తర్వాత ఆయన ఆ కలియుగం ఈ సారీ ఇదంతా ఇప్పుడు ఈ జన్మలో ఆయన జేడి కృష్ణమూర్తి అయ్యాడు. హీఈస్ ద మోస్ట్ పాపులర్ ఫిలాసఫిస్ట్ అన్నమాట ఆయన. ఆమ్, మనకి మీరు పేరు వినే ఉంటారు కదా, థియోసాఫికల్ సొసైటీ వాళ్ళ ద్వారా ఆయన
బయటికి ఆయన వాళ్ళ ద్వారా ఆయన ట్రైన్ అయ్యారు. తర్వాత ఎన్నో జరిగినాయి. అయితే ఆయన జన్మ ఒక పశువుల కాపరి బుద్ధ భగవానుడు ఉన్నప్పుడు. ఆ బుద్ధ భగవానుడితో పాటు తీసుకున్న జన్మకి ఆ, జిడ్డు కృష్ణమూర్తిగా జన్మ తీసుకున్న దానికి మధ్యలో 48 జన్మలు గడిచాయి. కానీ ఆ 48 జన్మల్లో చూసారా ఎంత పరివర్తన జరిగిందో. అది గురువు యొక్క ఆ ప్రాముఖ్యత, ఆయన ఆరా యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే అది మనల్ని చాలా తొందరగా గట్టెక్కించేయగలదు. సో మనకి ఈ శ్లోకాల ద్వారా మనకి మనం చేసే యజ్ఞాలు ఎంత ఇంపార్టెంట్, మనం ఏ ఒక్కటి పట్టుకున్నా సరే మనం ముందుకు వెళ్ళగలము, పరమాత్మని చేరుకోగలము. అలాగే ఒక గురువుకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, ఆయన మనం ఎలా ఆ, ఆయన ద్వారా తొందరగా మనం ముందుకు వెళ్ళగలము, జ్ఞాన ప్రాప్తి ఎలా కలుగుతుంది, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా. ఎస్పెషల్లీ 36th శ్లోక. మీరు ఎంత పాపాత్ములైనా సరే దేర్ ఈజ్ ఎ హోప్స్ వదులుకోవద్దు, మిమ్మల్ని మీరు లేబుల్ చేసుకోవద్దు, పాపాత్ములను లేబుల్ చేసుకోవచ్చు. అసలు ఆయన ముందే చెప్తున్నారు మీరు పాపాత్ములు కాదు, ఫర్ ఎగ్జాంపుల్ అనే చెప్తున్నారు ఆయన. మనల్ని తిట్టట్లేదు ఈసారి. ఆ ఎంత పాపాత్ములైనా సరే గట్టెక్కే ఆ హోప్ ఉంది. మీలో ఉన్న మంచిని మాత్రమే చూసుకొని ముందుకు వెళ్ళండి. మీరు ఒక గురు సాన్నిధ్యాన్ని మీరు పొందండి. అది సశరీరంతో అయినా మీరు ఆ గురువుని మీ భ్రూ మధ్యలో ప్రతిష్ఠించుకొని ఆయన్నే ధ్యానించినా సరే, ఎలా అయినా సరే మీరు ఆ భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే ఉంటారో ఆ గురువు అనే మాధ్యమం ద్వారా మీరు నా దగ్గరికి చేరుకుంటారు. ఎందుకంటే ఆ గురువుని పంపించింది కూడా నేనే, ఆయన ప్రతి వాక్కు నేనే. సో ఇది మనం 31 నుండి 36 శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థము. అద్భుతమైన శ్లోకాలు. ఒకసారికి మరొకసారి లోపల ఆ శ్లోకాలు మననం చేసుకుని ఆ శ్లోకాలని ధ్యానిద్దాము, అర్థం చేసుకుందాము. మనందరిలో కూడా ఆ జ్ఞాన భాస్కరుడు ఉదయించాలి అని కోరుకుంటూ పరమాత్మ పాదాలకు శరణు వేడుకుంటూ శ్రీకృష్ణార్పణమస్తు.